హై వ్యూస్, ఈరోజు మీర్పేట మాధవి హత్య కేసు సంబంధించి ఫైనల్ వీడియో ఇస్తున్నాను. ఎందుకంటే మన కావ్యాస్ మీడియాలో స్టార్టింగ్ 2 days తర్వాత మాట్లాడుకున్నట్టున్నాను. బట్ క్యాటలిస్ట్లో నేను మొత్తం డీటెయిల్గా ఇచ్చాను. బట్ మార్నింగ్ పోలీసులు చెప్పింది క్రాస్ చెక్ చేస్తే ఇంకా అసలు ఇవ్వాల్సిన మ్యాటర్ ఉందిరా బాబు అనిపించింది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. రాజకొండ సిపి సుధీర్ బాబు గారిని అభినందిస్తున్నాను నేను. ఎందుకంటే చాలా చక్కగా ఒక మాట చెప్పారు. గురుమూర్తికి సంబంధించి మేము అతను చూసినప్పుడు అతనితో మాట్లాడినప్పుడు ఆశ్చర్యపోయాం. మనిషి బాగున్నాడు, అందంగా ఉన్నాడు, స్మార్ట్గా ఉన్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు, లుకింగ్ గుడ్. బట్ ఇన్సైడ్ సైకో ఉన్నాడు. ఆయన రాజకొండ కమిషనర్ కదా, మినిమం ఆయన సర్వీస్ 20+ years ఉంటుంది. ఇన్నేళ్ళ నా సర్వీస్లో ఇంత బ్రూటల్గా ఒక మర్డర్ని నేను చూడలేదు, అది వినలేదు. అండ్ మరో చూస్తే వీడా చంపిందని చెప్పేసి 1-2 సార్లు మేము క్రాస్ చెక్ చేసుకోవాల్సి వచ్చింది. టూ హారిబుల్ ఎండ్ అని చెప్పేసి అని అన్నారు. ఇక కేసులోకి కనుక వెళ్తే మొత్తం 8 గంటల్లో ఫినిష్ చేశాడు. మార్నింగ్ చంపాడు, ఏం చేయాలి ఏంటి మొత్తం చెక్ చేసుకున్నాడు, లిస్ట్ అవుట్ చేసుకున్నాడు. సాయంత్రం 6 కల్లా మొత్తం బంద్. ఇంకా అరౌండ్ 10కి స్టార్ట్ చేశాడు. ఇదొక 2, అదొక 6 hours, అంతే 8 hours. ఆల్రెడీ ఇతను భార్యను చంపాలని డిసైడ్ అయ్యాడు. వేరే వాళ్ళతో రిలేషన్ కావచ్చు, ఇంకా వేరే వేరే యావిగేషన్స్ కావచ్చు, చెత్త చెదరడానికి ఏమైనా ఉండవండి, చంపాలని డిసైడ్ అయ్యాడు. ఎలా ఏంటని ఆలోచించాడు. ముందు పిల్లలు ఇంట్లో ఉండొద్దు. ఎలా అంటే పండగ, అది పెద్ద పండగ అవ్వాలి, సంక్రాంతి. దెన్ పిల్లలని హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళ చెల్లెల ఇంట్లో వదిలిపెట్టాడు. వాళ్ళ ఇంట్లో వీళ్ళు కూడా ఉన్నారు. అలా 2 రోజులు వెళ్ళేసి వచ్చారు. ఇక 15వ తారీఖు పిల్లల్ని అక్కడే ఉంచాడు, వీళ్ళు వచ్చారు. ఇక పక్కా ప్లానింగ్తో ఉన్నాడు. 15 నైట్ ఇంకెలా చంపలేటు మొత్తం ఆలోచించి పెట్టుకొని 16వ తారీఖు మార్నింగ్ లేవగానే ఆమెను ఇంక రెచ్చగొట్టే విధంగా మాట్లాడిచ్చేసి కోపం తెప్పించి తన ఆలస్య కట్టలు తెంచుకోవాలన్నట్టుగా ఇక ఆ ఫ్లోలో వాడు కొట్టిన దెబ్బ పాపం గోడకు తల తగిలి కింద పడ్డాను. ఇంకంతే స్టార్ట్. ఏంటి ఇంకా బతికిందా లేదో చూడాలి, చనిపోయిందంటే స్టార్ట్ చేయాలి, ఒకవేళ బతికుందంటే చంపేయాలి. అలా చనిపోయిందని డిసైడ్ చేసుకుని ఆ బాడీని కిచెన్లోకి బాడీని దీనిలోకి వాష్రూమ్లోకి పట్టుకెళ్ళిపోయి ఇక అక్కడి నుంచి దయచేసి ఇక్కడి నుంచి చాలా సెన్సిటివ్గా ఉండిద్ది, ఎవరైనా ఏదైనా తింటూ ఉన్నా సెన్సిటివ్గా ఉన్నటువంటి దయచేసి ఇక్కడ వరకు ఆపేసేయండి వీడియో. నెక్స్ట్ ఒక జర్నలిస్ట్గా నేను పలు సందర్భాలలో మాకు తెలిసిన వాళ్ళకి సంబంధించి కూడా పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు అక్కడ ఏదైతే చూస్తున్నానో ఈ పోలీసులకు సంబంధించి ఈ మీర్పేట హత్య కేసు సంబంధించి చెప్తున్నప్పుడు నాకు అలాగే ఫీల్ అయ్యాను. బట్ భయంకరం అసలు ఇదైతే మాత్రం. అక్కడ వాళ్ళు ప్రొఫెషనల్ డాక్టర్స్ పోస్ట్ మార్టం చేస్తారు. ఇక్కడ వీడు అలా కాదుగా. వీడికి మరలా డిఆర్డిఎల్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ తరఫున అక్కడ చేస్తున్నాడు కదా. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు, వాళ్ళ కొలీగ్స్ చెప్పారు, అమ్మ బాబోయ్ ఈడంతా నేచర్ లవర్ ఏంట్రా బాబు అనిపించిందా. ఒక టీ తాగాలన్నా, టిఫిన్ చేయాలన్నా, అన్నమైన వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్లాస్టిక్గా వాడ్డంట, ఓన్లీ స్టీల్ బాక్సులు అంట. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాటర్ బాటిల్ కూడా ఇతనే తెచ్చుకుంటాడంట, బయటికి తెచ్చుకోడంట. ఎవరికైనా హెల్ప్ కావాలంటే టక్కని చేస్తాడంట, డబ్బులు రెండు కావాలంటే ఇస్తాడంట, ఎవరు అసలు ఇబ్బంది పెట్టాడంట. అమ్మ బాబా అసలు కడిగిన ఆనిముచ్చు అని చెప్పేసి చెప్పారు. కమింగ్ టు పాయింట్, బాడీని వాష్రూమ్లో తీసుకెళ్ళాడు కదా. ఫస్ట్ ఆల్రెడీ చంపాలని డిసైడ్. ఆ తర్వాత వచ్చేసి ఎలా ఏంటన్నప్పుడు ఒక మొద్దు కావాలి, కత్తులు కావాలి. ఇక ఆ తర్వాత ఈ బాడీ పార్ట్స్ని ఉడకేయడానికి ఒక హీటర్ లాంటిది కావాలి, ఒక బకెట్ కావాలా, అండ్ ఒక పెద్ద పెనం లాంటిది కావాలా, దాని మీద మొత్తం కాల్ చేయాలా. ఇలా అనుకొని ముందు ఆమె కళ్ళు తీశాడు, తల మొండం వేరు చేశాడు, చేతులు వేరు చేశాడు, కాళ్ళు వేరు చేశాడు. ఆ తర్వాత ఇక ఒక పొటేల్ని కానీ ఎలాగైతే చంపిన తర్వాత ఫ్లెష్ బోన్స్ వేరు చేస్తారో అలా వేరు చేసుకుంటా పోయాడు. ఇలా వేరు చేసుకుంటూ పోయిన తర్వాత ఆల్రెడీ ఆ వాటర్ వచ్చేసి బాయిల్ అవుతున్నాయి కదా, అందులో కొన్ని ముక్కలు వేసాడు. అది కూడా ఎలా వేసాడు, మటన్ ఖైమా కొడతాడు చూస్తారా, అలా చిన్న ముక్కలు కొట్టి కొన్ని వేసాడు. అయిపోవాలి కదా, ఈవినింగ్లో పని అంతా అయిపోవాలి కదా. దెన్ ఆ తర్వాత ఇంకొన్ని ఏం చేశాడు, పెనం మీద పెట్టి మొత్తం నల్లగా మార్చేలాగా అలా చేసేసాడు. దెన్ ఇవి ఏం చేస్తున్నాడు, బాగా మెత్తగా అయిపోయినవి వాష్రూమ్లో కమోడ్ ఉంటుంది కదా, ఆ ఫ్లష్ అందులో వేసేసి ఫ్లష్ కొట్టేశాడు. ఆ తర్వాత ఆ మొత్తం నల్లగా మాడిపోయింది చూసారు, దాన్ని మొత్తం పొడిలాగా చేసి దాన్ని ఈ ఎముకలు కూడా మొత్తం కాల్చేశాడు.
ఆ తర్వాత అవి మొత్తం రోట్లు వేసి మొత్తం నలగొట్టాడు. వీటిని ఏం చేశాడు, ఒక కవర్లో పెట్టేసి ఇంకా ఈవినింగ్లో మొత్తం ప్రాసెస్ అంతా నడుస్తూనే ఉంది. ఈ మధ్యలో మందు వేస్తూ మళ్ళీ ఆ మందులోకి స్టఫ్ ఏదో చుడివారసం ఏదో తింటూ ఈ ప్రాసెస్ అంతా చేస్తూ ఈవినింగ్ కల్లా మొత్తం కంప్లీట్ చేసుకున్నాడు. కవర్ లాగా తీసుకెళ్ళిపోయి ఇతను ఉండేది ఈ మీర్పేట జిల్లెలగూడ దగ్గర వెంకటేశ్వర కాలనీ. ఆ నియర్ బై చెరువు ఉంటే చందనగర్ చెరువు, చంద చెరువు ఐ థింక్ సో, ఆ చెరువులో కలిపేశాడు. వచ్చేసాడు ఇంటికి, అంత క్లీన్. సో మొత్తం స్మెల్ ఏం లేకుండా మొత్తం కడిగేశాడు. అండ్ ఈలోపు ఉడకేస్తున్నప్పుడు స్మెల్ వస్తుంటే వాళ్ళు అడిగితే ఏదో వండుకుంటున్నాడులే మటన్ అని చెప్పుకుంటున్నాను అనుకున్నారు. చుట్టుపక్కల అడిగినప్పుడు కూడా అదే చెప్పాడు, మాంసం వండుకుంటున్నాడు ఇదని. తర్వాత ఇక ఎవరి దగ్గర వాళ్ళు ఉంటూ ఉన్నారు. చుట్టుపక్కల అనుమానం వచ్చేసరి అరే మనము మటన్ ఉడక పెడతాం, బట్ ఈ స్మెల్ రాదు కదా అని చెప్పేసి ఎవరు అనుకోవాలా. అండ్ వీడు అక్కడే ఉన్నాడు అండ్ వాళ్ళ ఆవిడ కనిపించట్లేదు ఏంటి అని చెప్పేసి ఎవరు అనుకోవాలా. ఇప్పుడు వీడు వాళ్ళ ఆవిడ ఇద్దరు కలిసి వచ్చారు, పిల్లలు ఇంట్లో లేరు, మరి ఖచ్చితంగా వాళ్ళ ఆవిడ కనపడాలి కదా. ఏది వీరు ఎంక్వైరీ చేయలే, అయిపోయింది. ఇక నెక్స్ట్ 17వ తారీఖు అప్పటికే ఇల్లంతా కూడా సర్ఫ్ పెట్టి కడిగాడు, పెనాయిల్ పెట్టి కడిగాడు, హీటర్లు, కుక్కర్లు, బాత్రూమ్లు అన్నీ క్లీన్ చేసేసాడు. ఇక మిగిలింది ఏంటిది, పిల్లల్ని ఇంటికి తేవాలా, మిమ్మ ఎటు వెళ్ళిపోయిందామని చెప్పాలా. అదే చెప్పాడు. బట్ పిల్లలు బాగా స్మెల్ వస్తుంది అని ఇల్లంతా అని చెప్పేసి అన్నారు. మరలా శుభ్రం చేశాడు. ఈలోపు ఇదే మాటని వాళ్ళ అత్తలకు చెప్పాడు సుబ్బమ్మ, ఇది మాది వాళ్ళ అమ్మకు చెప్పాడు. దెన్ ఇదేంట్రా ఎటు వెళ్ళిపోయిందిరా ఏమైందిరా అంటే ఏమో తెలియట్లేదు, పద కంప్లైంట్ ఇస్తామని చెప్పేసి అమాయకంగా పోలీస్ స్టేషన్కి వచ్చాడు. దానికి పోలీసులు మిస్సింగ్ అన్నట్టుగా కంప్లైంట్ ఫైల్ చేసుకొని ఎటు వెళ్ళిపోయింది ఏంటని మొత్తం జల్లెడ పడుతూ ఉంటే ఆమె ఇంట్లోకి వెళ్ళింది తప్ప బయటికి రాలి. వీడు మాత్రం అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఆ రోజు 16వ తారీఖు క్లియర్, ఈడే ఏదో చేశాడు. ఇక విచారణ చేస్తున్న మూమెంట్లో చెప్పింది ఏంటి, వీడు నేనే చంపా, కానీ ప్రూఫ్ ఏది, నేనే చంపా, మీ దగ్గర సాక్ష్యం ఉందా, నేనే చంపా, నన్ను ఏం చేయలేరు, నేనే చంపా, కోర్టులో మీరు ఏం ప్రూవ్ చేయలేరు, నేనే చంపా, మీరు ఎక్స్ట్రా కనుక చేస్తే మీ మీద నేను కోర్టుకి వెళ్తా. అసలు పోలీసు కూడా భయపెట్టాడంటే ఎంత కాన్ఫిడెంట్ ఉంటాడో చూడండి. ఈలోపు ఎవరికైనా తెలిసిందంటే ఎంక్వైరీ చేస్తే వీళ్ళ మామకు తెలిసింది, మేనమామకి. ఎలా ఇట్లా చంపాను, బాడీ పార్ట్స్ తీసుకొచ్చేసి కొన్ని కవర్లో పెట్టేసి బయట వేసాను డస్ట్బిన్లో, అండ్ బయట వేరే చోట పెట్టాను, సో శానిటరీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు అని చెప్పేసి చెప్పుకొచ్చాడు డైవర్ట్ చేయడానికి. బట్ ఏంటంటే మొత్తం ఇంట్లోనే చేశాడు. ఇక ఎవరెవరికి ఫోన్లు చేశాడు అండ్ దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఎవరైనా ఉందంటే చూస్తే ఓన్లీ ఇతను ఒక్క ఇన్వాల్వ్మెంట్ తప్ప వేరే ఎవరిది లేదు. ఈమె చంపాలని ఇంటెన్షన్ అవుతుంది అండ్ చంపడం వల్ల ఏదైనా మంచి జరిగిన ఇతనే అనుకున్నాడు అండ్ ఏదైనా సరే నేనే ఫేస్ చేయాలనుకున్నాడు. ఓవరాల్గా దొరికేశాడు. సో వీడియోని క్లోజ్ చేసిన, దయచేసి దండం పెడుతున్నా ఈ సూక్ష్మదర్శిని, ఆ మలయాళం వచ్చే క్రైమ్ థ్రిల్లర్లు, ఇంక వేరే వేరే సైకో సినిమాలు ఏమైనా చూసినప్పుడు అది ఎంటర్టైన్మెంట్ కూడా ఫీల్ అవ్వకండి. వీళ్ళతో చూస్తాం ఆపేసేయండి. తెలిసి తెలియకుండా మీరు కూడా ఆ రకం తయారవుతాడు. రీసెంట్గా ఏదైతే మలయాళం సినిమా వచ్చే సూక్ష్మదర్శిని అది చూసి అలా చేశారన్నాడు. ఏ రకంగా అందులో కూడా ఒక మనిషిని చంపేసి వాళ్ళ కూతుర్ని చంపేసి దెన్ బాడీ పార్ట్స్ తీసేసి దెన్ ఇంకా ఒక యాసిడ్ వేరే కెమికల్స్ కలిపిన దానిలో వేసేసి మొత్తం మెల్ట్ అయిపోయి ఇంకా వాటర్ లాగా పోయేటట్టు అన్నట్టు. ఇక్కడ కూడా పొటాషియం హైడ్రాక్సైడ్ వాడి ఆ రకంగా చేశాడు. ఇక సాక్ష్యాలకు సంబంధించి అన్ని సేకరించారు, DNA టెస్ట్ చేశారు, ఆమె అని తేలింది. వీడి ఎక్విప్మెంట్లు ఏవైతే వాడాడు మొత్తం 16 వస్తువులు పోలీసులు తీసుకున్నారు. అందులో వీడి షార్టు, ఆమెకు సంబంధించిన లెగ్గిన్ బట్టలు కొన్ని ఉన్నాయి, వీడు వాడిన వస్తువులు కొన్ని ఉన్నాయి. మొత్తం ఎక్కడ దేన్ని వదలలేదనమాట, అన్నీ పట్టుకున్నారు. కోర్టులో ప్రవేశపెడితే ఐఎమ్ షూర్ బెయిల్గా ఎవరు ఇన్ కేస్ జ్యుడిషియల్ రిమాండ్ విధించినా ఛార్జ్షీట్ వేసిన తర్వాత కూడా బయటకైతే రానియకుండా లోపల ఉంచి అట్నుంచి మరణశిక్ష వేయాలని కోరుకుంటూ ఉన్నా.